బ్రో ప్రజెంట్ సిచ్యువేషన్ లో రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటుండో దేనికి సిద్ధం అంటే సిద్ధం అంటే సంచులు బట్టలు అన్ని చదువుకొని ఇంటికి పోవడానికి సిద్ధం. ఓకే, కానీ మన పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు మొన్న పెట్టారు కదా జెండా వందనమని, దేనికి పెట్టారు బ్రో? జెండా సభలో జెండా సభ అనేది దేని గురించి పెట్టారంటే, ఇప్పుడు టీడీపీ జనసేన జెండా సభ పెట్టారంటే ఇప్పుడు చాలా వరకు జగన్మోహన్ రెడ్డికి చివరి ఛాన్స్ ఒకటి ఉంది. ఎలా అయినా సరే గెలవాలి, ఎలా అయినా సరే బెదిరింపులు చేయాలి, కత్తులు పెట్టి పొడవాలి, ఏదైనా చేయాలి. ఆ జెండా సభలో మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, శాంతియుతంగా యుద్ధం చేసి మనం శాంతిగా వెళ్దాం అనే విధంగా జెండా సభ పెట్టారు. యుద్ధమే సిద్ధం అంటే యుద్ధమే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి 99 సీట్ ఇచ్చింది కదా, ఇప్పుడు మొత్తం మనకు వచ్చేసి 175 నియోజకవర్గాలు. సో 99లో చంద్రబాబు నాయుడు గెలిచే మొత్తం 99 రావు. సో వాటిలో ఎన్ని గెలుస్తాం అనుకుంటున్నాం? నాకు తెలిసి ఎగ్జాంపుల్ గా 1999 ఓకే 1999లో ఎగ్జాంపుల్ ఒక 60 వస్తాయి అనుకున్నాను. ఇప్పుడు జనసేన మన 24 కేటాయించారు కదా, సో 24లో మొత్తం మీరు గెలిచిద్ది అనుకుంటున్నారా? 24కి 21 అలా 1కి 2కి డిఫరెన్స్ లో 22, 21 అలా వస్తాయి. మొత్తం కలిపి ఇప్పుడు 130, 120 అవుతుంది. సో అది ప్రభుత్వం రావడానికి ఛాన్సెస్ ఏమి ఉంటుందా? డెఫినెట్గా వస్తుంది. మరి ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం అనేది కన్ఫర్మ్ వస్తుంది. ప్రెజెంట్ మరి సిచ్యువేషన్ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చేసి వాలంటీర్తో పని చేయించుకొని వాలంటీర్ ద్వారా మనీ పంపించుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? వాలంటీర్లు అనేది కరెక్ట్ కాదు బ్రో. ఓకే, అది అనేది కరెక్ట్ కాదన్న. వాలంటీర్లు అనేది ఇప్పుడు మొన్న మధ్య రీసెంట్గా జాబ్ కానీ వెళ్ళాను నేను. జాబ్ కానీ వెళ్తే ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పకూడదు, ఇలా డిగ్రీ చేసాము, ఇంటర్ చేసామంటే వాలంటీర్ ఉంది చేస్తామా అంటుంది. దేనికి ఉపయోగపడతాయి బాబు 5,000? దేనికి ఉపయోగపడతాయి? దేనికి వస్తాయి 5,000? అది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అసలు వాలంటీర్ వ్యవస్థ దేని గురించి పనిచేయాలంటే, ప్రజా అభిప్రాయాలు ప్రజల గురించి తెలుసుకొని ప్రజల సమస్యల గురించి పోరాడాలి. వాళ్ళు పార్టీలకే అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఒక 6 months బ్యాక్ చూసుకుంటే 7,500 చేస్తా, 9,000 చేస్తా అంటారు. వాళ్ళు అదే 5,000కి చేస్తున్నారు తప్ప వాళ్ళు అచ్చం పార్టీకి పనిచేస్తున్నారు. అది కరెక్ట్ కాదు వాలంటీర్స్ అనేది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు టీడీపీ జనసేనకి ఎందుకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయకూడదు? టీడీపీ జనసేనకి ఎందుకు ఓటు వేయాలని అనేది ఏంటంటే, చూసుకుందాం ఒక 4.5 సంవత్సరాలు వెనకెళ్ళి చూసుకుందాం. జగన్ వచ్చి ఏం చేశాడు, ఏం డెవలప్ చేశాడు, ఏం పొడిచాడు, ఏం పీకాడు అనేది ప్రజలందరికీ తెలుస్తుంది. తెలంగాణ ఇటు నుంచి తెలంగాణ వాళ్ళని చూసుకుంటే తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళని కామెంట్ చేస్తున్నారు బ్రో. ఏపీ అని చెప్పి నవ్వుతున్నారు. ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఏంట్రా బాబు అంటే ఏటన్నా అవుతుంది. ఇలా కొడతాడు మైక్ తీసుకొని. ఇప్పుడు కోడిగుడ్డ అనే పర్సన్ ఉన్నాడు కదా, అతని పేరు ఆడనేది ఇప్పుడు మనకి కంపెనీలు తెచ్చా అంటున్నారు, కానీ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? బ్రో ఒకటి అడుగుతాను బ్రో, ఆడ అసలు ఐటీ శాఖ మంత్రినా? నాకు తెలియదు అసలు. ఐటీ అంటే నాకు తెలియదు, లైట్గా తెలుసు అంతే. ఆడ అసలు ఐటీ శాఖ మంత్రినా? ఐటీ శాఖ మంత్రి కూడా తెలియదు మా ఏపీలో. మరి ఇప్పుడు రోజుని చూసుకుంటే నేను మాట్లాడుతుంది కదా, అంతకుముందు అమ్మకాడ ఏమి అమౌంట్ లేదు. సో బెంజ్ కారు ఎట్లా ఉందంట ఇప్పుడు ఆమె అధికారంలో రావగానే? డైమండ్ రాణి గురించి అబ్బా చెప్పాల్సిందేనా? ఓకే, కానీ డైమండ్ రాణి బ్రో. ఓకే, కానీ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటా అంటే ఆమెకి వచ్చేసి నెల జీతం వచ్చేసి 1,50,000 లోచి ఉంటుంది. కానీ బెంజ్ కార్ ఎలా ఉందంటావు? బెంజ్ కారా ప్రజల దగ్గర నూకింది బ్రో. డబ్బులున్ని ప్రజలు కష్టపడి చెమట ఉడిచి డబ్బులు సంపాదించి ట్యాక్స్ కట్టిన డబ్బులతో బాగుపడుతున్నారు నాయకులు మొత్తం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడంటే అసలు నెక్స్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇక ఆయన పరిపాలన ఆయనది మళ్ళీ చూడం బ్రో మేము. అమ్మో ఇప్పుడు దండం ఆయనకి, ఆయన పరిపాలనకి దండం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదంటే ఒక క్రిమినల్ దాదాపు 12 months జైల్లో ఉండి ఆయన సీఎం చేశారంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక క్రిమినల్సా లేకుంటే ఒక ప్రజలు అంటారు మీరు? వాళ్ళు కూడా క్రిమినల్స్ బ్రో. వాళ్ళు క్రిమినల్స్. ఎలా క్రిమినల్స్ అంటే వాళ్ళు ఏంటంటే ఏపీ జనాభాని ఏమని గొర్రెల మంద, మనోడేలే ఏంట్లే అని అంటారు, మనోడేలే అని చెప్పి అలా వేసేసారు. ఇక అన్న వచ్చాడు, మంచి రోజులు వస్తున్నాయి. మంచి రోజు కాదు, మునిగే రోజులు వచ్చినాయి. ఓకే బ్రో, ఇట్లా ఇప్పుడు విద్య ఏమైనా కానుక వస్తుంది కదా, డైరెక్ట్ అమ్మ దానికి వెళ్ళిపోతున్నప్పుడు మరి అమ్మ వచ్చేసి ఆమె పొయ్యి డైరెక్ట్గా కాలేజీలు కడుతుంది.
సో వాళ్ళు వచ్చి 10,000 కట్టాలి. ఈమెకి 10,000 వేసిన తర్వాత మళ్ళీ ఏమో 100 పెట్టి ఛార్జ్ పెట్టుకుని వెళ్ళేసి మళ్ళీ ఒక 100 పెట్టుకొని అక్కడ కట్టేసి వాళ్ళకి వీళ్ళు ఇచ్చే 10,000కి కాస్త 10,500 అవుతుంది. సో డైరెక్ట్గా ప్రిన్సిపాల్కి సరిపోతుంది కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు వేయటం, మళ్ళీ నుంచి అడిపోవటం, మళ్ళీ వీళ్ళు పర్సనల్ ఖర్చు పెట్టుకుని మళ్ళీ పిల్లలకి సర్టిఫికెట్ లేకుండా ఎట్లా అది? నాకు తెలిసేది ఈ పథకాలన్నీ పిచ్చి పిచ్చి పథకాలు బ్రో. ఇవన్నీ కరెక్ట్ కదా. డైరెక్ట్గా అమ్మఒడి వస్తుంది, ప్రతి గడపకి చెప్పండి అన్న వస్తున్నాడని. అన్న వచ్చిండు, మంచిగా పెట్టిండు, ఆడ కావాలంటే ఆడ పెట్టిండు అన్న వచ్చిండు. కానీ మన ఐటీ శాఖ మంత్రికి ఎందుకు సీట్ ఇవ్వలేదంటారు మన జగన్మోహన్ రెడ్డికి? అది తెలిసి అయితే ఆడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఏంది ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉంటుందంటే మా దగ్గర బ్రో అవసరమైతే దేంట్లో పోస్ట్ చేసుకోండి, నేను భయపడను, ఐ డోంట్ కేర్. దేంట్లో పోస్ట్ చేసుకోండి. ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి నాకు చాక్లెట్లు ఇవ్వలేదు అని చెప్పి పక్కకెళ్ళి ఏడ్చే వ్యక్తి. ఆ విధంగా ఇలా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ వాళ్ళ చెల్లెలు ఉంది కదా, ఇది వాళ్ళ బాబాయిని గొడ్డలతో చంపేశారు. సో ప్రజలందరూ నమ్మట్లా. ఆమె ఏం చేసిందంటే దాదాపు వచ్చేసి కేసు పెడుతూనే ఉంది, ఛార్జ్ చేయమంటే సిబిఐ చేయమంటుంది. సో ఎవరు నమ్మలేదు, డైరెక్ట్ ఢిల్లీ పోయి ఇంటర్వ్యూ పెట్టేసి మా అన్నకు ఓటు వేయొద్దు అనేది ఇంతవరకు నీకు నిజం అనిపిస్తుందా లేదా? ఇంట్లో న్యాయం లేనప్పుడు ఇంకా బయట ఏముంటుంది బ్రో? కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే మరి అతన్ని ఎందుకు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి? డైరెక్ట్ వాళ్ళ సొంత జిల్లా చెప్తుంది కదా, ఓట్లు షర్మిల వచ్చేసి పక్క రాష్ట్రకి కాంగ్రెస్ గెలిపింది. సో మళ్ళీ దాదాపు వచ్చేసి కాంగ్రెస్ జరిగింది. సో దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలంటావు? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారు అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు ఈ తాప జరిగే ఎలక్షన్ చిన్న బ్రేక్ ఇస్తాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోయింది బ్రో. ప్రజలు నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డిని, మాత్రం ప్రజలు అయితే నమ్మట్లేదు. అంటే లాస్ట్ క్వశ్చన్ బ్రో, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనోడు వచ్చేసి 4 yearsలో 3 క్యాపిటల్స్ లేవు. సో ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఏ రాష్ట్రం చూసుకున్నా దాదాపు మెయిన్ కాన్స్టిట్యూషన్ గానే స్టేట్ ఉంటుంది, అది ఒక స్టేట్ వైజ్ ఒక క్యాపిటల్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు లేదు, ఎందుకు రాలేదు? సో దీని గురించి మీరు ఏమంటారు ఒక ఆంధ్రప్రదేశ్ బాయ్గా? ఓకే, క్యాపిటల్ గురించి బ్రో. క్యాపిటల్ ఏపీ క్యాపిటల్ అంటే మేము చెప్పలేకపోతుంది బ్రో. గూగుల్లో కొట్టినా కానీ రావట్లేదు దాని గురించి. చెప్పేసి అంటే నేను ఏమంటున్నానంటే ఎందుకు లేదు అది ఒకటి, ఎందుకంటే మన రాష్ట్రానికి ఎందుకు లేదు, ఎందుకు తెలియదు? సో దీనివల్ల మీకు నష్టపోయారా, లేకపోతే మీకు ఇంకా అంటే క్యాపిటల్ లేదంటే చిచ్చులగడ తిరిగారా, లేకుంటే క్యాపిటల్ రాకపోవడం వల్ల మేము చాలా నష్టపోయాం. అన్న వస్తాడు క్యాపిటల్ చేస్తాడు అనుకున్నాం, ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు, నాకు 23 ఎంపీలు అన్నాడు, ఏం కాలేదు, క్యాపిటల్ లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే అవ్వదు. రేపు గవర్నమెంట్ నా వంతుగా నాకు తెలిసి అయితే డెఫినెట్గా మారే అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్గా మారిద్ది. ఈరోజు అలానే ఒక హైదరాబాద్ చూసుకుందాం, సిబిఎన్ గారు విజనరీ లేడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, ఆయన్ని 52 రోజులు కేసులో పెడితేనే ఎవిడెన్స్ చూపిలా. హూ ఇస్ ఎవిడెన్స్ లేదు బ్రో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సర్ అంబేద్కర్ పెట్టారు కదా బొమ్మ, సో అది మన 500 కోర్స్ అయింది. సో అదే బొమ్మ ఇక్కడ 130 feet ఉంది. సో ఇదే 130 feet మన ట్యాంక్ బండ్ కట్టారు, 250 కోర్స్ పెట్టి అయిపోయింది. సో మిగతా 250 కోర్సు మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు, లేకుంటే అంత కాస్ట్ పెట్టి చేశారు అనుకుంటున్నాము? దాంట్లో కూడా చాలా మోసం జరిగింది బ్రో. మిగతా 250 కోట్లు అందరు పంచుకున్నారు. దాంట్లో కూడా చాలా మోసం అనేది జరిగింది. దయచేసి ఒకటి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, డెఫినెట్గా మంచి నాయకుడిని ఎన్నుకోండి. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఈ తక్షణంగా ముందుకు తీసుకెళ్ళండి. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మొద్దు. మళ్ళీ మీరు జగన్ ఓటేశారా మీరు అడుక్కు తింటారు. ఇది మాత్రం తథ్యం, గుర్తుపెట్టుకోండి. యుద్ధం జరిగిద్ది.